శ్రీ గురుదత్త జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభాయ నమః. సమూహంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక బంధువులు మందికి ప్రాతకాల కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ ఇవాళ విష్ణు సహస్రనామ శ్లోకం 27వ శ్లోకం మనం స్మరణం చేసుకుంటున్నాం. శ్లోకం ఏమిటి అంటే, అసంఖ్యేయ ప్రమేయాత్మ విశిష్ట కృష్చుసి సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధిద సిద్ధి సాధన. రెండవసారి, అసంఖ్యేయ ప్రమేయాత్మ విశిష్ట కృచ్యుచి సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధిద సిద్ధి సాధన. మూడవసారి, అసంఖ్యేయ ప్రమేయాత్మ విశిష్ట కృచ్యుచి సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధిద సిద్ధి సాధన. సిద్ధి సాధన. ఇందులో ఈ శ్లోకంలో అసంఖ్యేయ లెక్కింపడానికి వీలు కానటువంటి గుణములు కలిగినటువంటి వాడు అసంఖ్యాకము. అంటే దీన్ని మనం కొలవటానికి వీలు కానటువంటిది, మనం లెక్క పెట్టడానికి వీలు లేనటువంటిది. ఇది అసంఖ్యాయ. అప్రమేయాత్మ, అప్రమేయము, కొలతకు అందనటువంటిది ఆత్మ స్వరూపము, మనస్సు, దేహము కలిగిన స్వభావము కలిగినటువంటి వాడు ప్రమేయాత్మ. విశిష్ట, వి అంటే విశేషమైనటువంటిది, శిష్ట అంటే శాసనయోగ్యులు కలవాడు. సాసు అనుశిష్ట అనే ధాతువును దీనికి అర్థం వస్తుంది. శిష్టకృత్, శిష్ట అంటే శిక్షణ ఇవ్వటం, సమర్థులైనటువంటి సర్వసమర్థులైనటువంటి ఇతర దేవతలందరి చేత చేయడానికి వీలు కానటువంటి పనిని కృత్ తానే స్వయముగా పూర్తి చేయనటువంటి వాడు. దీనికి ఏమిటి అంటే అఘటనాఘటన సమర్థుడు. శుచి, పరిశుద్ధమైనటువంటిది. సిద్ధార్థ, సిద్ధ ప్లస్ అర్ధ. సిద్ధ అంటే భక్తులు కోరిన దాన్ని ఇవ్వడానికి, అర్ధ అంటే ప్రార్థించబడువాడు లేక చేరబడువాడు, ఈప్సితార్థుడు అని అర్థం. సిద్ధ సంకల్ప, సిద్ధ ప్లస్ సంకల్ప, భక్తులు కోరిన కోరికని సిద్ధింపచేయువాడు. సిద్ధిద, సిద్ధి ప్లస్ ద, యోగ్యులకు సిద్ధిని ఇచ్చువాడు లేక అయోగ్యులకు సిద్ధిని అంటే ఖండించువాడు. సిద్ధి సాధన, సిద్ధి అంటే మోక్షరూపమైనటువంటి ఫలాన్ని సాధించువాడు. దీని తాలూకా శ్లోకం తాలూకా ఒక్కొక్క అర్థం తాలూకా భావం ఇది. ఇప్పుడు దీని తాలూకా తాత్పర్యం ఏమిటి అంటే, ప్రపంచంతో ప్రమేయం లేని అప్రమేయని స్వభావాలు నిరూపించి నిర్వచించడం సాధ్యం కాదు. మన కొలతలకు మనకి లెక్కలకి అందేది కాదు ఆ ఆత్మ. అన్నింటికీ వేరైన ఆత్మతత్వం ఒక పద్ధతికి లొంగేది కాదు. అది విలక్షణం, విశిష్టం కానీ పవిత్రం. అన్నింటికీ అంటని వస్తువే సామాన్యంగా పవిత్రంగా ఉంటుంది. ఇలా మడికట్టుకుని విడిగా ఉన్న అప్రమేయుడు తాను విశిష్టుడై ప్రత్యేకంగా ఉండడమే కాకుండా ఇతరులకు కూడా శిష్టులను చేస్తాడు. ఇతరులను కూడా పవిత్రతని వనగూర్చే ప్రయాణం చేయిస్తూ ఉంటాడు. వాళ్ళకి సద్బుద్ధిని కలుగజేస్తూ పవిత్రతని కలుగజేస్తాడు. శిష్టులను రక్షించడం ధరణీధరుని యొక్క కర్తవ్యం. అయితే ఇందులో విశిష్టుడై ప్రత్యేకంగా ఉండటమే కాకుండా ఇతరులను కూడా శిష్టులను చేస్తాడు. చెప్పిన మాట వినేవాడు శిష్టుడు, విననివాడు దుష్టుడు. దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించడం ఇక్కడ ధరణీధరుని యొక్క వాసుదేవుని తాలూకు కర్తవ్యం. దీనికి శుచి ఆధారం. నిప్పు లాంటిది శుచి. నిప్పు దగ్గరికి వచ్చిన ప్రతి వస్తువు నిప్పైపోతుంది, కాలని వస్తువు కాల్చలేదు. అలాగే పరమాత్మ కూడాను. అతనిలోని సిద్ధి అతనిని ఆశ్రయించిన ప్రతి వ్యక్తికి లభిస్తుంది. అతడు సాధించవలసినదంటూ లేదు. సకల సిద్ధులు అతనికి స్వాధీనములైనటువంటివి. దానిని సంకల్ప శుద్ధి మూల కారణం. సంకల్పం శుద్ధమైతే సిద్ధిస్తుంది. మంచి మనసు మంచి పనులకు పునాది. మంచి తెలిసినవాడు మంచి చేస్తాడు. సిద్ధిని స్వాధీనం చేసుకున్న సిద్ధార్థుడు ప్రపంచానికి సిద్ధిని ప్రసాదిస్తాడు. సిద్ధికి సాధనం సిద్ధుడే. ఒక దీపం మరో దీపాన్ని ఎలాగైతే వెలిగిస్తుందో, ఒక సాధువు, ఒక సిద్ధమహాముని, ఒక గురువు ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దుతాడు. అలాగే ఒకనొక మనస్వి మరొక వ్యక్తికి మానస మకరందాన్ని అందజేయగలడు. ఒక దీపం ఇంకో దీపాన్ని
ఆరిపోతున్నటువంటి దీపం ఇంకో దీపానికి ఇచ్చి వెలుగునిచ్చి ఎలాగైతే కాంతివంతంగా తయారు చేస్తుందో, తాను ఆరిపోతూ ప్రపంచానికి వెలుగును వెలజిమ్మే విద్యార్థులని, భావి తరాలని పునాదులు వేసే విద్యార్థిని ఎలా తయారు చేస్తాడో, అటువంటి సద్గురువు తాలూకా పాదార విందాలు అయినటువంటి విష్ణుమూర్తి తాలూకా పాదాలను మనం ఆశ్రయించడం ఎంతైనా అవసరం. ఇక్కడికి ఈ శ్లోకం అయింది. ఈ శ్లోకంలో దీని భావం తాలూకది, కారణ కార్యహేతువగు కంజదళాక్షుని కంటే అన్యులెవ్వారుని లేరు తండ్రి, భగవంతుని అనంతుని విశ్వభావనోదారుని సద్గుణావళు లుదాత్త మతింకొనియాడ, కుండివనం జారవు చింతముల్ కుండివనం జారవు చిత్తముల్ ప్రకృతి చెందని నిర్గుమైన బ్రహ్మమున్. నాయన, అన్నిటికీ కమలాక్షుడే కారణభూతుడు. ఆయన కంటే ఆశ్రయింపదగినటువంటి వాడు ఇంకా ఎవరూ లేరు. భగవంతుడు అనంతుడు, విశ్వాన్ని సృష్టించే ఉదార స్వభావుడు అయినటువంటి పరమేశ్వరుని యొక్క సద్గుణాలని గొప్ప మనసుతో కొనియాడలేకపోతే ప్రకృతికి అతీతమైనటువంటి నిర్గుణ బ్రహ్మానికి చిత్తం చేరలేదు. కాబట్టి ఈ భాగవత పురాణ తాలూకా అర్థాలను ప్రతిపాదించడం చేత ప్రశస్తమై ఉన్నది, మోక్షప్రదంగా ఉండేటట్లు భగవంతుడు దీన్ని రచన చేశాడు. ఇది భగవద్భక్తులకు కల్పవృక్షం లాంటిది. ఈ కథను నేను నీకు సంగ్రహంగా చెప్పాలి. లోకంలో విస్తృతంగా ప్రచారం చేస్తే జన్మలలో ఎన్ని జన్మలలో ఉండే పాప పంకిలాలన్నీ కూడా పోతాయి అందులో. కాబట్టి మానవుల నిష్ప్రయోజనమైన పనుల్లో జీవితాన్ని వ్యర్థం చేసి నశించకుండా విష్ణుమూర్తి తాలూకా నామాన్ని, నిత్యమైనటువంటి పరమపదాన్ని, ఆ నారాయణ స్మరణని ఎవడైతే చేస్తూ ఉంటాడో వాడి కుటుంబాన్ని సర్వదా రక్షించి కాపాడుతాడు. ఎల్లప్పుడూ కూడా ఆయన శరీరం వజ్రతుల్యంలా ఉంటుంది. కాబట్టి ఇందులో మనం తెలుసుకోవలసినటువంటిది ఏమిటి అంటే, ఎల్లప్పుడూ నాలుక మీద నామం నడయాడుతూ ఉంటే మనకి ఎప్పుడూ ఎటువంటి ఇబ్బందులు కలగవు. ఇక్కడ ఏమిటంటే, ఇందులో కపిలుడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో తన తాలూకా విభూతుల గురించి ప్రస్తావిస్తూ, సిద్ధుల్లో నేను కపిలముని అని చెప్పాడు ఒకసారి మనకి. నారాయణాంశ సంభవుడైనటువంటి కపిలుడు కర్దమ ప్రజాపతి దేవహూతుల తాలూకా సంతానం. అటువంటి పుత్రుని పొందినందుకు సంతోషిస్తూ కర్దముడు కపిలుడితో తన ఇంట జన్మించినందుకు తన జన్మ ధన్యమైంది, యోగ సమాధిని అనుష్ఠించే విధంగా ధ్యాన మార్గంలోకి నాకు వెళ్ళేందుకు అనుమతి ఇవ్వమని అడిగాడు. కపిలుడు తండ్రితో, లోకహితార్థం అవతరించాను, తత్వబోధతో మునులను అనుగ్రహిస్తానని కర్మలని విడిచిపెట్టి భక్తి మార్గంలో తనను పొందాలని చెప్పాడు. ఆ ప్రకారమే కర్దముడు నిస్సంగుడై ఆత్మైక శరణ తత్పరుడై అఖిల ప్రపంచాన్ని వాసుదేవమయంగా భావిస్తూ భక్తి మార్గంలో భాగవతుల గతిని పొందాడు. ఆ తర్వాత తల్లి అయినటువంటి దేవహూతి తనకు ముక్తి మార్గాన్ని చూపించమని కుమారుని వేడుకుంటే, కపిలుడు జీవుని తాలూకా చిత్తం త్రిగుణాల్లో ఆసక్తి కలిగి ఉంటుందని, దానిని నారాయణాసక్తం చేయగలిగితే మోక్షప్రాప్తి కలుగుతుందని చెప్పాడు. ఆ తర్వాత సాంఖ్యయోగాన్ని, భక్తి యోగాన్ని బోధించాడు. కపిలుడు చెప్పిన మార్గాన్ని అనుసరించి శ్రీహరిలో విలీనమైనటువంటి దేవహూతి మోక్షం పొందిన ప్రదేశం సిద్ధిపద క్షేత్రంగా ప్రసిద్ధిని పొందింది. అయితే ఇలాగ తల్లిదండ్రులు గురువై తత్వోపదేశాన్ని చేసి వాళ్ళకు ముక్తిని పొందిన తర్వాత సాంఖ్య మార్గాన్ని బోధిస్తూ బయలుదేరాడు కపిలుడు. స్యూమారశ్మి అనే ముని, చూడండి, స్యూమరశ్మి అనే ముని కపిలుడు వేద ప్రామాణ్య బుద్ధిని పరీక్షించడానికి సూక్ష్మ రూపంలో ఒక గోవులో ప్రవేశించి కపిలుడిని ప్రశ్నించాడు. ఏమిటని ప్రశ్నలు వేశాడు? అంతర్ముఖుడైన పూర్ణయోగికి తపోదాన వ్రతాలు కానీ వేద ప్రామాణ్యత కానీ అవసరం లేదని కపిలుడు చెప్పాడు. ఆ తర్వాత గోవు నుండి న్యూమరస్మి ఆనందంతో బయటకు వచ్చి తను చేసిన పనికి క్షమించమని, వేదాల ప్రామాణ్యతని తెలియజేయమని కోరాడు. ఆ తర్వాత కపిలుడు వేదాలే లోకానికి ప్రమాణాలన్నీ, శబ్ద బ్రహ్మ మూలంలో పరబ్రహ్మని గ్రహించవచ్చు, వేదం యొక్క తాత్పర్యాన్ని గ్రహించి దాని మార్గాన్ని అనుసరించి ప్రయాణించేవారే వేదజ్ఞులు, కేవలం పారాయణ చేసిన వారు వేద పాఠకులు మాత్రమే అవుతారని వేద విశిష్టతని వివరించాడు కపిలుడు. మత్స్యపురాణం ఆధారంగా కపిలుడు పుండరీకుడనే రాజుకి చేసిన తత్వబోధ తెలుస్తోంది. ఈ పుండరీకుడనే మహారాజు కపిల మహర్షి ఆశ్రమ సమీపంలో మృగయా వినోదార్థం ఒక లేడిని వేటాడాడు. ఆ లేడి కపిలుడు ఆశ్రమ ప్రాంగణంలో ప్రాణాలు విడిచిపెట్టేసింది.
ఆగ్రహించినటువంటి కపిలుడు చూసి రాజును మన్నించమని కోరాడు. కపిలుడు పుండరీకునితో, బుద్ధిలో పశువుకున్న ఉన్నతుడైనటువంటి మానవుడు ఈ క్షణభంగుర జీవితంలో సాధు జంతువులు నిష్కారణంగా చంపడం సమంజసం కాదు, దానికి నిష్కృతి లేదని చెప్పేశాడు. ఆ తర్వాత పుండరీకుడు పశ్చాత్తాపంతో జ్ఞానభిక్ష పెట్టమని ప్రార్థిస్తే కపిలుడు ఇలా చెప్పాడు. ఏమిటని? రాజా, మోక్షాన్ని ఆపేక్షించే మానవుడు పూర్వదాన ఫలం వలన కలిగినటువంటి సంపదలు క్షణికాలని గుర్తు తెచ్చుకుని గురుపాదాలను ఆశ్రయించవలసి వస్తుంది. తత్వాన్ని తర్వాత తెలుసుకుని దృఢ నిశ్చయాన్ని కలిగి ఉండాలి. అలాంటి వారు 3 రకాలుగా ఉంటారు: అంకురితులు, పుష్పితులు, ఫలితులు అని. మోక్ష ధర్మాపేక్ష కలిగినటువంటి వాళ్ళు అంకురితులు, అది నిశ్చయంగా పాటించేవారు పుష్పితులు, జీవన్ముక్తిని పొందిన వారు ఫలితులు. కాబట్టి సమస్త ధర్మాలని విడిచిపెట్టి అంకురితులాగే ముందు ఇచ్చని, అంటే మన తాలూకా కోరికని కలుగజేసుకుని ఆ మార్గంలో ప్రవేశించగలిగితే పుష్పితుడవుతావు. సిద్ధిని పొందితే ఫలాన్ని పొందుతావు, అంటే ఫలితుడు అవుతావు. ఈ ప్రకారం గురువు తాలూకా బోధని, గురువిచ్చినటువంటి ఉపదేశాన్ని పొందినటువంటి పుండరీకుడు సర్వసంపదల్ని విడిచిపెట్టి కపిలుని తాలూకు ఆశ్రమానికి వచ్చి నన్ను శిష్యునిగా చేసుకోమని ప్రార్థన చేశాడు. కపిలుడు నోటి మాటైనా పలకకుండా తృణీకార భావంతో చూశాడు. పుండరీకుడు కూడా నిజ వైరాగ్యంతో సహనంతో 13 రోజులు అహోరాత్రుడు నీరాన్నైనా కూడా ముట్టకుండా, ఏ అన్నాన్ని కానీ నీరాన్ని కూడా ముట్టుకోకుండా అహోరాత్రులు అక్కడే నిజ వైరాగ్యంతో సహనంతో 13 రోజులు అహోరాత్రులు అక్కడ ఉండి నిరీక్షిస్తూ కేవలం అక్కడ ఉండిపోయాడు. నిరాహార దీక్షాపరుడై చిత్తశుద్ధితో ఉన్నాడు. కపిలుడు పుండరీకుని చిత్తశుద్ధి వైరాగ్యానికి సంతోషించి అతనికి కర్మ, భక్తి, వైరాగ్య, జ్ఞాన యోగాలు బోధించాడు. పరాయ పరరూపాయ పరమాత్మాన్ పరాత్మనే నమః పరమతత్వాయ పరానందాయ ధీమహి అని మహామంత్రాన్ని ఉపదేశించి అనుగ్రహిస్తే ఆ పుండరీకుడు భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని జపిస్తూ విష్ణుమూర్తిని సాక్షాత్కరించుని మోక్ష సాధ్యాన్ని పొందాడు. ఆ తర్వాత గంగా అవతరణానికి కారణం కపిల మహర్షి అని నిస్సందేహంగా చెప్పవచ్చు. సగరపుత్రులు తమ అనుచిత ప్రవర్తనకి భస్మీభూతులు అయితే వారి వంశీకుడైన భగీరథుడు కపిల మహర్షి అనుగ్రహ వచనాలనే తన పూర్వీకులకు పుణ్యలోక ప్రాప్తి సిద్ధిస్తుందని మహోగ్రమైనటువంటి తపస్సు చేసి ఆకాశగంగని భూమికి రప్పించగలిగాడు. సాంఖ్య దర్శనం కపిల మహర్షిచే రచించబడింది. దీన్ని సాంఖ్య ప్రవచనమని, షష్ఠితంత్రమని నామాంతరాలు ఉన్నాయి వీటికి. ఈ దర్శనంలో విశ్వతత్వాల సంఖ్యారూపంలో తెలియజేయడం వలన సాంఖ్య దర్శనము అని చెప్పబడింది. ఇందులో ప్రతిపాదించబడినటువంటి విషయం ఆధ్యాత్మిక దృష్టితో 60 విధాలుగా విభజించబడడం వలన షష్ఠితంత్రము అని పిలువబడుతోంది. ఇందులో ప్రకృతి శరీరాదుల కంటే భిన్నమైనటువంటి జ్ఞానంచే మోక్షప్రాప్తి కలుగుతుందని ఇందులో వివరించబడింది. త్రిగుణాలు, వాటి లక్షణాలు, మానవులపై త్రిగుణాల ప్రభావం, వేదాల ప్రామాణ్యం మొదలైనవి వివరంగా బోధించబడ్డాయి ఇందులో. ఇది కాక 6 అధ్యాయాలతో కపిలుడు చేసినటువంటి బోధనని కపిల స్మృతి అని అంటారు. సాంఖ్యయోగ ప్రవర్తనకే కాక భాగవత ఉపదేశకుడిగా కూడా కపిలుని దర్శనం ఇస్తాడు. తన మాతృమూర్తికి భక్తి యోగాన్ని బోధించి తామస, రాజసిక, సాత్విక భేదాలతో భక్తి త్రివిధాలుగా ఉంటుందని చెప్పాడు. దంభ, మాత్సర్యాది గుణాలు కలిగినప్పటికీ భగవద్భక్తుడైనటువంటి వాడు తామస భక్తుడని, విషయసుఖలోలుడైనటువంటి భగవద్భక్తిని విడవని వాడు రాజసిక భక్తుడని, పాప పరిహారార్థం భగవదార్పణ బుద్ధితో కర్మలను చేస్తూ జనహితకారిగా ఉన్నవాడు సాత్విక భక్తుడని కపిలుడు వీళ్ళ ముగ్గురిని విభజించాడు. భగవంతుని గుణాలను తలచినంత మాత్రానే భక్తిచే గాఢ అనురక్తితో మనస్సుని ఆయన పాదాల చెంత నిలపగలిగిన వాడు పరమభక్తుడని, భక్తియోగం వలన సంప్రాప్తమయ్యే అనంత ఫలాన్ని కపిలుడు మనకి వర్గీకరించి, విశదీకరించి, మనకి విపులీకరించి చూపించాడు, ఇక్కడ వినిపించాడు. ఈ విధంగా కపిలుడు ఉపదేశించినటువంటి భక్తియోగం ఎంతో ఖ్యాతిని ఆర్జించింది. అంతేకాకుండా కపిలుడు సాంఖ్యాదర్శనము మానవుడి తాలూకా ఆధ్యాత్మిక ఉన్నతికి తత్ఫలితంగా భారత ఖండంలో ఆధ్యాత్మిక సంస్కృతి నెలకొల్పడానికి హేతువై నిలిచింది. కపిల మహర్షి నారాయణుని అవతారమేనని పురాణాలు ధృవపరుస్తున్నాయి. విష్ణు సహస్రనామ స్తోత్రంలో మహర్షి కపిలాచార్య అనే నామం
కపిలుడి తాలూకా విశిష్టతను తెలియజేస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఋషి జనావళిని, సామాన్య ప్రజానీకాన్ని తన తత్వబోధం చేత, ఉపదేశం చేత, భక్తి యోగం చేత పునీతునుడు చేయడానికి కపిలుడు అవతరించాడని నిస్సందేహంగా చెప్పవచ్చును. ఈ విష్ణు సహస్రనామ శ్లోకంలో మనం ఈ 27వ శ్లోకంలో ఈరోజు కపిలుడి గురించి మనం స్మరణం చేసుకోవడం చాలా సంతోషదాయకం. స్వస్తిక్ ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.